గోదావరి డెల్టా నుంచి తెలంగాణ వరి పొలాల వరకు మంచి దిగుబడిచ్చే ప్రతి వరి పంట వెనుక ఒక కామన్ సీక్రెట్ దాగి ఉందని మీకు తెలుసా? అది ఖరీదైన విత్తనాలు కాదు, ఎక్కువ ఎరువులు కాదు. విత్తనాలు వేసే ముందు చేసే ఈ 6 ముఖ్యమైన పనులు సరిగ్గా చేస్తే నారుమడి నుంచే తేడా కనిపిస్తుంది, ఇంకా దిగుబడి కూడా బాగా వస్తుంది. రైతులారా, ఈ 6 పనులలో ఒక్కో పని వెనుకున్న ప్రాముఖ్యత, వాటిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. ఈ పనులలో ఒక్కో పని వదిలేసినా, ఎంత ఖరీదైన మందు కొట్టినా, ఎంత ఎరువులు వేసినా ఫలితం ఉండదు. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కిందున్న బటన్ ను నొక్కండి. వ్యవసాయానికి పనికొచ్చే అన్ని విషయాలు మీకు మొదటగా చేరుతాయి. మొదలు పెట్టే ముందు ఒక విషయం అర్థం చేసుకోండి రైతులారా. విత్తనం లోపల, విత్తనం బయట రోగాలను కలిగించే బ్యాక్టీరియా, ఫంగస్ వంటి రోగకరమైన సూక్ష్మజీవులు దాక్కొని ఉంటాయి. అవి కంటికి కనిపించవు. ఆ విత్తనం మట్టిలో పడిన తర్వాత నీళ్లు తాగంగానే రోగాలను కలిగించే ఫంగస్, బ్యాక్టీరియా లేస్తాయి. అందుకే మొలక రాక ముందే మొక్క చనిపోతుంది. ఇలా జరిగితే ఎకరాకు 20 నుండి 30% మొక్కలు పోతాయి. అందుకే విత్తన శుద్ధిని తప్పనిసరిగా చేయాలి రైతులారా. ఇప్పుడు మొదటి పనిని చూద్దాం. మొదటి పని ఉప్పు నీటి పరీక్ష. డిఎస్ఆర్ అయినా, నారుమడి అయినా అందరూ చేయాల్సిన పని ఇది. 10 లీటర్ల మంచి నీళ్లు తీసుకొని అందులో 200 గ్రాముల వంట ఉప్పును వేయండి. ఉప్పు పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. సరిగ్గా కరగకపోతే పరీక్ష సరిగ్గా రాదు. ఉప్పు నీళ్లు తయారైన తర్వాత విత్తనాలని అందులో వేయండి. ఏదైతే విత్తనాలు పైన తేరుతాయో అవి లోపల గింజలేనివి, వాటిని తీసి పారేయండి. ఏదైతే గింజలు అడుగున కూర్చుంటాయో అవి మంచి విత్తనాలు, వాటినే వాడండి. మంచి విత్తనాలు తీసిన తర్వాత 2 నుండి 3 సార్లు శుభ్రమైన నీళ్ళతో కడగండి. ఎందుకంటే ఉప్పు అంటుకుంటే మొలకెత్తడం ఆలస్యం అవుతుంది. కడిగిన తర్వాత నీడలో కొద్దిసేపు ఆరబెట్టండి రైతులారా. అప్పుడు రెండో పనికి వెళ్ళండి. రెండో పని విత్తన శుద్ధి చేయడం. ఇందులో 2 మంచి పద్ధతులు ఉన్నాయి. మొదటిది కాత్యాయని సూపర్ స్టిన్. ఇందులో కార్బనిజం 50% WP ఉంటుంది. కిలో విత్తనానికి 1 గ్రామ్ సూపర్ స్టిన్ వాడండి. ఇది అగ్గి తెగులు, పాము ముడత తెగులు, కుళ్ళు తెగుల లాంటి రోగాలు రాకుండా విత్తనం చుట్టూ రక్షణ ఏర్పడిస్తుంది. రెండోది కాత్యాయని సమర్థ్. ఇందులో కార్బనిజం తో పాటు మ్యాంకోజెబ్ కూడా ఉంటుంది. ఇది 2 రకాల రోగాలకు పనిచేస్తుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల సమర్థ్ వాడండి. కానీ ఈ 2 పద్ధతిలో ఏదో ఒకటి పద్ధతి వాడండి. 2 కలిపి అస్సలు వాడకండి. ఇప్పుడు చెప్పిన మందులను వేసే విధానాన్ని చూద్దాం. కిలో విత్తనానికి ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకొని అందులో ఇప్పుడు దాకా చెప్పిన మందు కలపండి. విత్తనాలకు అన్ని వైపులా పూత పూయండి. ప్రతి విత్తనానికి మందు అంటుకునేటట్లు వేయండి. ఆ తర్వాత నీడలో 40 నుండి 50 నిమిషాల వరకు ఆరబెట్టండి. ఇది మాత్రం మర్చిపోకండి రైతులారా. ఎండలో పెట్టకండి, నీడలో మాత్రమే ఆరబెట్టండి. మూడో పని నెలలో బయో ఫంగిసైడ్ వేయడం. రైతులారా, చాలా మంది రైతులు ఇక్కడ ఆగిపోతారు. విత్తన శుద్ధి చేసినాం కదా అని చాలు అనుకుంటారు. కానీ విత్తనం మట్టి లోపల పడిన తర్వాత మట్టిలో ఉన్న ఫంగస్ మరియు ఇతర రోగకారక సూక్ష్మజీవులు మళ్ళీ దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే నెలను కూడా ముందే సిద్ధం చేయాలి. రైతులారా, బాగా కుళ్ళిన పశువుల ఎరువు తీసుకోండి. ఎకరాకు 1 క్వింటల్ ఎరువులో 1 కిలో ట్రైకోడర్మా, 1 కిలో సూడోమోనాస్ కలపండి. బాగా కలిసిన తర్వాత పొలం అంతటా సమానంగా చల్లండి. ఈ పని విత్తనాలు వేసే ముందు రోజు కాదు, విత్తనాలు వేసే 7 నుంచి 10 రోజుల ముందు చేయాలి. ట్రైకోడర్మా మట్టిలో స్థిరపడడానికి కొంత సమయం పడుతుంది. అప్పుడే ఇది సరిగ్గా పనిచేస్తుంది. ఇలా చేస్తే మట్టిలో ఉన్న ఫంగస్ మరియు రోగకారక సూక్ష్మజీవుల ప్రభావం తగ్గుతుంది. 4వ పని, వరి ఏ పద్ధతిలో వేయాలి? రైతులారా, ఇక్కడ 2 దారులు ఉన్నాయి. మొదటిది సాంప్రదాయ నాట్ల పద్ధతి. ఈ పద్ధతిలో ముందు నారుమడిలో పెంచి తర్వాత పొలంలో నాట్లు వేస్తారు. దీనికి ఎకరాకు 20 నుండి 25 కిలోల విత్తనం కావాలి. రెండోది డిఎస్ఆర్ పద్ధతి. నేరుగా పొలంలో విత్తనం వేయడం. శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ. ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనం చాలు. 5వ పని, నీళ్ల పారుదల. మొలక వచ్చే దగ్గర నుండి మొలక మొదటి దశ వరకు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రైతులారా. పొలంలో నీళ్లు రావడానికి ఇంకా వెళ్ళడానికి రెండింటికి వ్యవస్థ చేసి ఉండాలి రైతులారా. నీళ్లు నిలిచిపోతే విత్తనం కుళ్ళే ప్రమాదం ఉంటుంది.
నీళ్లు చాలా తక్కువ ఉన్నా మొలకెత్తడం మందగిస్తుంది. కాబట్టి పొలంలో సక్రమంగా కాలువలు ఏర్పాట్లు చేసుకొని నీటిని సమర్థవంతంగా నిర్వహించండి. 6వ పని, విత్తనం ప్యాకెట్ పైన ఎక్స్పైరీ తేదీ చూడండి. రైతులారా, ఇది చిన్న పని కానీ మర్చిపోతే పెద్ద నష్టం అవుతుంది. విత్తనం కొనే ముందు ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ తప్పకుండా చూడండి. పాత విత్తనం వేస్తే మొలకెత్తే శక్తి 40 నుండి 50% తగ్గిపోతుంది. అంటే 10 కిలోలు వేస్తే 4 నుండి 5 కిలోల విత్తనం వేస్ట్ అవుతుంది. రైతులారా, ఈ 6 పనులు సరిగ్గా చేస్తే మొలక శాతం బాగా వస్తుంది. మొక్కలు బలంగా పెరుగుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి, ఇంకా దిగుబడి కూడా పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ సందేహం అయినా విత్తన మందు, నేల మందు, డిఎస్ఆర్, నారుమడి కమెంట్ లో రాయండి. మేము తప్పకుండా జవాబు ఇస్తాము. ధన్యవాదాలు.